లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతని తన వాహనం ఎక్కించి ఒక పూటుకున్న వాళ్ళకి ఇంటికి తీసుకుని పోయి అతడు పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటుకున్న వాళ్ళకి ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యంతో మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 సో బైబిల్ సెలవిస్తుంది, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకి వచ్చాడు. అసలు మనందరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అసలు ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం ఏంటి? అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వై హీ కేమ్? ఎందుకు వచ్చాడు? ఏమండి, ఈ లోకంలో చాలా మంది పుట్టారు. ప్రతి ఒక్కరి పుట్టుకకు ఒక దేవుడు ఒక రహస్యం ఉంచుతాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రతి ఒక్కరి పుట్టుకి ఒక కారణం ఉంటుంది. మీ ద్వారా ఈ లోకంలో ఒక పని జరుగుతుంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, వచ్చిన దానికి కారణం ఏంటి, అసలు రావడానికి కారణం ఏంటో ఈ ప్యాసేజ్ మొత్తంలో మనం అర్థం చేసుకోవచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇప్పుడు చూద్దాం, అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమును దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో పట్టుబడ్డాడు. ఫస్ట్ పాయింట్. ఈరోజు మీకు చెప్పే ప్రభు మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుడు పుట్టిన స్థలము నుంచి ఆయన ఎందుకనో శాపము కలిగిన పట్టణం వైపు అడుగులు వేసుకొని వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము అనగా దేవుడు పుట్టిన స్థలం. ఈరోజు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న అడుగుతాను. నేను ప్రొఫెసర్ని కదా, అలాగే ప్రశ్నలు అడుగుతుంటాను, మీరు సమాధానం చెప్పాలి. ఎంతమంది జీవితాల్లో క్రీస్తు ఉన్నాడు అంటే, ఎంతమంది క్రైస్తవులు అంటే మనందరం చేతులెత్తుతాం. అవునా? ఇది యెరూషలేము అండి. ఎవరిలోనైతే యేసు ప్రభు పుట్టాడో, ఈరోజు మీకు ప్రభు మీ సంఘంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనగా దేవుడు నీలో పుట్టాడుగా. దేవుడు నీలో పుట్టిన వ్యక్తివి నువ్వు ఎందుకయ్యా యెరికో పట్టణం వైపు వెళ్తున్నావు? నీకే పని అక్కడ? ఏమో, నేను ఎందుకు అలా వెళ్తూ, అక్కడ బైబిల్లో ఏమని రాయమందో తెలుసా? దిగి వెళుతున్నాడు. ఈరోజు నేను ఒక మాట అంటానండి, ఎక్కడ నీ స్టెప్ దించేసావు? ఏ స్త్రీ దగ్గర నీ అడుగు తప్పటడుగుగా మారింది? ప్రభు నీలో పుట్టాడుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నావుగా. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, రే అబ్బాయి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కాదయ్యా, లంచం తీసుకుంటున్నావుగా, ఒక అడుగు ఎందుకయ్యా దిగి వెళ్తున్నావు? ఆత్మీయుడివే, దేవుని బిడ్డవే, క్రైస్తవుడివే, ఎందుకనో నీ అడుగులు తడబడుతున్నాయి, నీ అడుగులు దిగి వెళుతున్నాయి, దిగి వెళుతున్నాయి. పండగ కదండి, కొంచెం తాగుతాను ఫ్రెండ్స్తో కలిపి. ఎందుకో దిగి వెళ్తున్నావు నువ్వు? నీ నోరు పారేసుకుంటున్నావు. అత్త, కోడల మీద నోరు పారేసుకుంటున్నావుగా. ఇక్కడికి వచ్చి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్తే దేవుడు ఏమంటున్నాడంటే, అబ్బాయి నీ ఒక్క అడుగు కిందకి దిగి వెళ్తున్నావు, జాగ్రత్త. ఎందుకయ్యా నీ అడుగు తప్పటడుగుగా మారుతుంది? యెరూషలేములో ఉండాల్సిన నీవు, దేవుని పట్టణముగా ఉండాల్సిన నీవు, రక్షకుడు జన్మించిన నీలో ఎందుకనో దిగి వెళ్ళే మనస్తత్వము, దిగి వెళ్ళే పరిస్థితి నీలో కనబడుతున్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. సరే, ఒకవేళ మనోడు దిగి వెళ్ళిపోయాడు, ఒక మనుషుడు ఎవరో దిగి వెళ్ళిపోతాడే, ఫస్ట్ జరిగింది ఏంటంటే, అతడు దొంగల చేతిలో చిక్కెను. దొంగల చేతిలో చిక్కెను. నా వైపు చూడండి. ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, బ్రదర్ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది, మంచిదమ్మా, నా కోసం ప్రార్థన చేయండి అని ఏడుస్తుంది. అప్పుడు నేను అడిగాను, నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదమ్మా అని అడిగాను.
అడిగితే ఆమె చెప్పింది, అదేం లేదండి, చిన్న సమస్య వచ్చిందండి. ఏంటమ్మా నీ సమస్య అని అడిగితే ఆమె చెప్తుంది, నేను ఈ మ్యాథ్స్ సెట్ అవ్వకముందు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. తనని ఒకరోజు మా ఇంటికి పిలిచాను. మా ఇద్దరము తీసుకున్న కొన్ని ఫోటోలు చూపించి నన్ను భయపెడుతున్నాడండి. నాకు చచ్చిపోవాలని ఉందండి. నీకు కాబోయే భర్తకి ఇవన్నీ చూపిస్తాను, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నాతోనే ఉండాలి. బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎక్కడయ్యా చిక్కావు నువ్వు? ఏ తప్పు చేసి దొరికిపోయి ఎవరి దగ్గర నువ్వు చిక్కి ఉన్నావో ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. దిగి వెళ్ళే మనసు ఉందనేగా దిగజారిపోతున్నావుగా ఆత్మీయతలో. మరలా చెప్తున్నానండి, నువ్వు యెరూషలేములో ఉండాల్సిన నువ్వు యెరికో వైపు నీ ప్రయాణం వెళ్తే నువ్వు చిక్కబడ్డావు. నీకు తెలియట్లేదు అది. ఆ సహోదరి తన ఇంటికి పిలిచింది, తనతో ప్రైవేట్గా కొంతసేపు గడిపింది, చాలా ఆనందం పొందింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎందుకనో చిక్కబడి ఉంది. దొంగ చేతిలో చిక్కబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్న మాట, ఎవరైతే అలాగ చిక్కబడి ఉన్నారో వాళ్ళందరూ వారి జీవితంలో జరిగింది జాగ్రత్తగా వినాలి. దొంగ ఏం చేశాడంటే, వారు అతని బట్టలు దోచుకొని పోయాను. నా వైపు చూడాలి అందరూ. చూడండి, ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనది మనం తెలుసుకోవాలి. ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇక్కడ నేను చర్చిలో ప్రేయర్కి వచ్చినప్పుడు చెప్పాను. ఆ కళలో నేను ఒక చర్చిలోనే ఆరాధన చేస్తుంటే ఒక వ్యక్తి అస్సలు బట్టలు లేకుండా కనబడుతున్నాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, అసలు ఏంటి ఈయన బట్టలు లేకుండా చర్చ్కి ఎందుకు వచ్చాడు అనుకున్నాను. నేను చాలాసేపు చూశాను. ప్రభు బల్లలో కూడా పాల్గొన్నాడు ఆయన. ఎలా వచ్చాడంటే అలానే వచ్చాడు. ద సేమ్ వే అలాగే వచ్చాడు. ప్రభు బల్లలు తీసుకున్నాడు. అప్పుడు నాకు ఆ సైడ్లో యేసు ప్రభు ఇలా కనబడారు. ఒకసారి కనబడి ఆ వ్యక్తి కాసి చాలా దీర్ఘంగా చూశారు. నేను ఎప్పుడు ఆ దర్శనం జ్ఞాపకం చేసుకున్న గుండె ఎందుకంటే ప్రభు ముఖం అట్లా చూశాను. నేను మరలా చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యెరూషలేము అంటే దేవుడు నీలో పుట్టి ఉండి కూడా యెరికో వైపు, శాపం వైపు నీ అడుగులు వేస్తుంటే, నీ వీడియోలు కానీ, నీ మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ, ఒక స్త్రీతో ఎట్లా ఉంటున్నావు, ఒక పురుషుడితో ఎట్లా ఉంటున్నావు, నువ్వు దిగజారిపోతే, నీ మెట్టు దిగజారిపోతే, నేను చెప్పే మాట, దొంగ చేతిలో చిక్కబడ్డావు, నీ బట్టలు నువ్వు కోల్పోయావు. బైబిల్ ప్రకారము ఎప్పుడైతే నువ్వు చిక్కబడతావో జరిగేది ఏంటో తెలుసా? నీకున్న వస్త్రాలు నువ్వు కోల్పోతావు. వాళ్ళు ఏం చేశారంట తెలుసా? ఆయన దగ్గర ముందుగా అతని వస్త్రాలన్నీ తీసేశారట. ఎందుకండి ఆయన దగ్గర డబ్బులు కాకుండా వస్త్రాలు ఎందుకు తీశాడు? జాగ్రత్తగా మనం వాక్యాన్ని తెలుసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదాము యావమ్మ ఎప్పుడైతే పాపం చేశారో ఫస్ట్ వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? వాళ్ళకి బట్టలు లేకుండా ఉన్నారు. యావమ్మతో చెప్తున్నాడు, యావమ్మా నీకు బట్టలు లేకుండా కనబడుతున్నావు, సిగ్గుపడుతుంది ఆమె. యావమ్మ కూడా ఆదాముతో అంటున్నాడు, ఆదాము నీకు కూడా బట్టలు లేవయ్యా. బట్టలు లేకపోతే ఏం జరుగుతుందండి చెప్పనా? దేవుడు ఒక్కసారి అని ఏదో శబ్దంతో అలా వస్తున్నాడు, ఆదాం అని పిలిచాడు. ఆదాంని పిలిస్తే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద గాడ్. వారు దేవుణ్ణి ఎదురుపడలేకపోతున్నారు. ఏమండి, మాది బాప్టిస్ట్ సంఘం, మాది ఆర్సీఎం సంఘం, పెంతెకోస్తు సంఘం. ఈరోజు నేను మరలా చెప్తున్నాను, నువ్వు దిగజారిపోయి ఉంటే ప్రభుని ఎదుర్కోలేవు. రెండవ రాకడలో దేవుణ్ణి ఎదుర్కోలేవు. క్రిస్మస్ అంటే, లేకపోతే క్రైస్తవ జీవితం అంటే ఆటపాట కాదండి, సంథింగ్ స్పెషల్. నువ్వు ఈ లోకంలో సెపరేట్ అయిపోవాలి. యు హ్యావ్ టు బి సెపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నీ మాట, చూపు, నడక అన్నీ మారిపోవాలి. అప్పుడు నువ్వేం చెప్పగలగాలి తెలుసా? నిజమైన రోషం ఉన్న క్రైస్తవం అంటే
క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపరుస్తాను. గట్టిగా కొట్టాలి. అలా కొట్టడం నాకు నచ్చలే, ఇంకా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన ఒంటి మీద ఏ బట్టలు లేవు. అప్పుడు ఆదాముని దేవుడు పిలుస్తుంటే ఆదాము దేవుని ఎదుర్కోలేకపోతున్నాడు. అందుకే అపవాది ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఎదుర్కోలేని సంఘంగా మారుస్తున్నాడండి ఆయన. దేవుణ్ణి ఎదుర్కోలేని ఒక ఆత్మీయతలో రోషం లేని వ్యక్తిగా నిన్ను మారుస్తున్నాడు. ఆ టార్గెట్ ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఎదుర్కోకూడదు. దేవుని టార్గెట్ ఏంటో తెలుసా? ఆయన్ని ఎదుర్కొనే ఒక ఆత్మీయతలోకి నిన్ను తీసుకురావాలని ఆయన ఇష్టపడుతున్నాడండి, ఇష్టపడుతున్నాడు. ఆమె